Good evening, all of you. Voice is clear, ma? Clear? Please let me confirm. Yes, sir. Yeah. నిన్నటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఎనీ డౌట్స్ మా? నిన్నటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. క్లియరా? ఓకే. డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్లో మనం క్లియర్గా డిస్కస్ చేసాం. కాలేజ్, స్కూల్ అండ్ హాస్పిటల్ అకౌంట్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అని టాలీ ప్రైమ్ 7.0లో మనం డిస్కస్ చేసాం. సో టుడే వచ్చేసి బిల్ వైజ్ మెయింటెనెన్స్. బిల్ వైజ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? బిల్ వైజ్ మెయింటెనెన్స్ ని మనం ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఏ విధంగా ఉపయోగిస్తాం? అసలు ఎందుకు ఉపయోగించాలి? బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనే కాన్సెప్ట్ ని ఎందుకు యూజ్ చేయాలి? అది సర్వీస్లో అయినా, ఇన్వెంటరీలో అయినా. మెయిన్ గా దీనివల్ల యూజెస్ ఏంటి అనేది మనం టుడే సెషన్ లో క్లియర్ గా డిస్కస్ చేస్తాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. బిల్ వైజ్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్స్ ఆర్ పేయబుల్, ఎలా అయినా పిలవచ్చు. బిల్ వైజ్, అకౌంట్స్ పేయబుల్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్స్ అని కూడా దీని అంటారు. ఇప్పుడు సర్వీస్లో అయినా, ఇన్వెంటరీలో అయినా, సర్వీస్ ఆర్ ఇన్వెంటరీ, బిల్ వైజ్ కాన్సెప్ట్ ని ఎందుకు యూజ్ చేయాలి? మనము మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు. ఓకే, అది సర్వీస్ అయినా, ఇన్వెంటరీ అయినా. ఓకే, సో ఇక్కడ లైక్ పర్చేజ్ చేస్తాం సప్లయర్ నుండి, సేల్ చేస్తాం కస్టమర్కి. ఓకే, ఇప్పుడు పర్చేజ్ చేసాం ఒక 2 lakhs. ఓకే, మా ఈ కాన్సెప్ట్ అయిపోయిందా, అయిపోలేదా? బిల్ వైజ్ కాన్సెప్ట్ అయిపోయిందా? లేదు సార్. ఇప్పుడు మన బిజినెస్ సప్లయర్ దగ్గర నుంచి 2 lakhs పర్చేజ్ చేసింది. ఆ 2 lakhs అట్ ఏ టైం, అంటే క్రెడిట్ బేసిస్ మీద 2 lakhs అట్ ఏ టైం మనం పే చేయలేం. కాబట్టి మనం ఏం చేస్తాం? ఓకే, ముందే మన సప్లయర్తో చెప్తాం, సార్ నేను 2 lakhs అమౌంట్ అట్ ఏ టైం పే చేయలేను. సో పర్చేజ్ చేసేప్పుడే నాకు బిల్ నెంబర్ వైజ్గా, బిల్ నెంబర్ 1 మీద 1 lakh డివైడ్ చేసి ఇవ్వండి. బిల్ నెంబర్ 2 50,000 లేదంటే 60,000 డివైడ్ చేసి ఇవ్వండి. బిల్ నెంబర్ 03 40,000 ఇలా డివైడ్ చేసి ఇవ్వండి సార్. పర్చేజ్ చేసేటప్పుడే నాకు బైఫ్రికేట్ చేసి ఇవ్వండి, నేను టోటల్ అమౌంట్ అట్ ఏ టైం పే చేయలేను. అదేవిధంగా కస్టమర్కి సేల్ చేస్తాం 3 lakhsకి. మనం కస్టమర్కి సేల్ చేసినప్పుడు కస్టమర్ మనల్ని అడుగుతాడు, సార్ బిల్ నెంబర్ వైజ్గా మాకు ఇవ్వండి సార్, నేను అట్ ఏ టైం టోటల్ అమౌంట్ పే చేయలేను. ఓకే, 1,50,000. బిల్ నెంబర్ 200 50,000. బిల్ నెంబర్ 300 1 lakh. ఇలా డివైడ్ చేసి ఇవ్వండి. ఇది కూడా క్రెడిట్ బేసిసే. అప్పుగా పర్చేజ్ చేస్తాం, అప్పుగా సేల్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి మెయిన్గా 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, అడ్వాన్స్ అమౌంట్. ఇలా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ న్యూ రెఫరెన్స్ అనేది కొత్తగా పర్చేజ్ చేసేప్పుడు కానీ, కొత్తగా మనం కస్టమర్కి సేల్ చేసేప్పుడు కానీ ఈ న్యూ రెఫరెన్స్ ఉపయోగపడుతుంది. ఇదే న్యూ రెఫరెన్స్కి పేమెంట్ చేసేటప్పుడు అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేస్తాం. అప్పుగా తర్వాత మనం 1 week తర్వాత, 1 month తర్వాత సప్లయర్కి డబ్బులు ఇవ్వాలి కదా, అప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్ ఉపయోగిస్తాం. ఓకే, తర్వాత మనం కస్టమర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటాం కదా, రిసిప్ట్ కస్టమర్ నుంచి, అప్పుడు కూడా అగైనెస్ట్ ఉపయోగిస్తాం.
అప్పుగా పర్చేజ్ చేసినప్పుడు న్యూ రెఫరెన్స్, అప్పుగా సేల్ చేసినప్పుడు న్యూ రెఫరెన్స్. మన బిజినెస్ సప్లయర్కి డబ్బులు పే చేసినప్పుడు అగైనెస్ట్, కస్టమర్స్ నుంచి డబ్బు రిసీవ్ చేసుకున్నప్పుడు అగైనెస్ట్ తీసుకోవాలి. ఓకే, ఇలా ఈ రెండు ఆప్షన్స్ ని ఉపయోగిస్తాం. ఆన్ అకౌంట్ అంటే స్పాట్ అమౌంట్, స్పాట్ అమౌంట్ ఇచ్చి తీసుకుని వెళ్తే దాన్ని ఆన్ అకౌంట్ అంటాం. ముందుగా బిఫోర్ పేమెంట్ చేస్తే దాన్ని అడ్వాన్స్ అమౌంట్ అంటాం. ఓకే, దీన్నే బిల్ వైజ్ అంటాం. అకౌంట్స్ పేయబుల్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్స్ టాలీ ప్రైమ్ 7.0లో మనం ఉపయోగిస్తాం. ఫైనల్ గా ఇక్కడ మనకి ఏం షో చేస్తుంది? పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేస్తుంది. పెండింగ్ బ్యాలెన్సెస్ పెండింగ్ బ్యాలెన్సెస్ బిల్ వైజ్ అనే కాన్సెప్ట్ షో చేస్తుంది. ఇది మనం టాలీ ప్రైమ్ 7.0లో ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కంపెనీ నేమ్ ఏంటి ఇక్కడ? నీరజ ఎంటర్ప్రైజెస్. ఆంధ్రప్రదేశ్. డైరెక్ట్ గా సేవ్ చేయాలంటే ఏంటి మా షార్ట్ కట్ కి? డైరెక్ట్ గా సేవ్. కంట్రోల్ ఏ సార్. వెరీ గుడ్, కంట్రోల్ ఏ. మనం చేసే సర్వీస్ ఓరియంటెడ్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. ఈ కాన్సెప్ట్ లో బిల్ వైజ్ అనే కాన్సెప్ట్ వేసి పెట్టాలి. ఇంకా రిమైనింగ్ అని నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ వ్యూస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. కావాలంటే చూసుకోవచ్చు. గ్రూప్స్ 28, లెడ్జెస్ 28 అండ్ 2 లెడ్జెస్, ఓచర్ టైప్స్ 24. ఇవి ప్రీ డిఫైన్డ్. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క కాన్సెప్ట్ గా ఉంటుంది. మనం ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్దాం, లెడ్జెస్ లోకి వెళ్దాం. నిన్నటి గ్రూప్ లో వెళ్ళాం, ఇంకా అవసరం లేదు. ఈరోజు లెడ్జర్ లోకి వెళ్దాం. ఏమేమి ఉన్నాయి ఈ ప్రాబ్లం లెడ్జెస్ చెప్పండి? క్యాపిటల్ అకౌంట్, నెక్స్ట్ ఎస్బిఐ బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. ప్రియాటెక్ సొల్యూషన్, సండ్రీ క్రియేటర్స్. చూడండి, ఎప్పుడైతే F11 లో బిల్ వైజ్ అనే ఆప్షన్ ఎస్ పెడతావో ఆ ఆప్షన్ ఇక్కడ డిఫాల్ట్ గా ఎస్ తీసుకుంటది, సప్లయర్ కి, బయ్యర్ కి. ఇవి కానీ నో పెట్టావంటే మీకు ఆ 4 ఆప్షన్స్ రావు. న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, అడ్వాన్స్ అమౌంట్. గుర్తుపెట్టుకోండి, ఇవి మ్యాండేటరీ. అదే టాలీ ERP9 లో అయితే మనమే ఇచ్చేవాళ్ళం. ఇక్కడ డిఫాల్ట్ గా ఉంటుంది. కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్, క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, సన్రీ డెప్టర్స్. కంపల్సరీ ఎస్ లో ఉండాలి ఈ ఆప్షన్. మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్, కంట్రోల్ ఏ. తర్వాత కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ. శ్రీ కంప్యూటర్స్, సన్రీ క్రియేటర్స్. ఇది అవసరం లేదు, నో పెట్టండి. కంట్రోల్ ఏ. ఈ విధంగా లెడ్జెస్ అన్ని చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసింటే ఏమైనా చూడాలన్నా, మాడిఫికేషన్ చేయాలన్నా ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జెస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ రిసిప్ట్, డేట్ మార్చండి. 1/7/25. క్యాపిటల్ అమౌంట్ ఎంత? 5 lakhs. క్యాష్. నెక్స్ట్ కాంట్రా 3/7. క్యాష్ డిపాజిట్ 1 lakh. కంట్రోల్ ఏ, డైరెక్ట్ సేవ్.
నెక్స్ట్ పర్చేజ్, తర్వాత చేంజ్ మోడ్లోకి వెళ్ళి ఫార్మాట్ మార్చాలి. ఎవరి దగ్గర నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది? ప్రియా టెక్ సొల్యూషన్స్ నుంచి పర్చేజ్ చేస్తుంది. ఎంటర్ 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 ఇచ్చేయండి. టోటల్ బిల్ ఎంత ఇక్కడ? 2 lakhs. టోటల్ బిల్ ఎంటర్ చేసుకోవాలి ఫస్ట్. ఎంటర్. ఇక్కడ అడ్వాన్స్ అమౌంట్, అగైనెస్ట్ రెఫరెన్స్, న్యూ రెఫరెన్స్, ఆన్ అకౌంట్. ఇప్పుడు ఇక్కడ న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. ఓకే. సో మీరు కన్నా బిల్ బై బిల్ నో పెట్టారనుకోండి, ఇక్కడ ఈ ఆప్షన్స్ రావు. మీరు పర్చేజ్ చేసేటప్పుడే సప్లయర్తో ముందే మాట్లాడుకుంటారు. సార్, నేను మీ దగ్గర స్టాక్ గూడ్స్ సార్ అప్పుగా పర్చేజ్ చేస్తాను, టోటల్ అమౌంట్ అట్ టైం నేను పే చేయలేను, సో అందుకు గాను నాకు టైం ఇవ్వాలి, బిల్ నెంబర్స్గా డివైడ్ చేసి ఇవ్వాలని ముందుగానే చెప్పుకోవడం. న్యూ రెఫరెన్స్, బిల్ నెంబర్ 100, 80,000. డ్యూ డేట్, ఈరోజు డేట్ అంతా 16th. ఆ బిల్ నెంబర్ 100 అనేది ఏ డేట్ లోపల ఇస్తావు? 20నా 21నా? ఆ డేట్ ఇక్కడ ఇచ్చుకోవాలి. డ్యూ డేట్ ఆర్ క్రెడిట్ డేస్. ఓకే, రియల్ టైం అయితే ఆ 2 lakhs లో 80,000 డివైడ్ చేశారు. మళ్ళీ న్యూ రెఫరెన్స్, బిల్ నెంబర్ 200, 50,000. బిల్ నెంబర్ 300, 40,000. బిల్ నెంబర్ 400, 30,000. పర్చేస్. ఇలా డివైడ్ చేసుకోవాలి. పర్చేజ్ చేసేటప్పుడే అమౌంట్ని డివైడ్ చేసుకోవాలి బిల్ నెంబర్ వైజ్గా. అప్పుగా పర్చేజ్ చేస్తున్నాం. సేల్స్ చేంజ్ మోడ్ యాజ్ వోచర్ 87. క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్కి సేల్ చేస్తున్నాం. కంట్రోల్ ఏ. టోటల్ అమౌంట్ ఎంత? 2,50,000. న్యూ రెఫరెన్స్, బిల్ నెంబర్ 201, 1 lakh. బిల్ నెంబర్ 202, 40,000. బిల్ నెంబర్ 203, 60,000. బిల్ నెంబర్ 204, 50,000. సేల్స్. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్స్ చేసాం. సేవ్. ఇప్పుడు ఏం చేయాలి? 1 week తర్వాత మన బిజినెస్ డబ్బులు పే చేస్తుంది సప్లయర్కి. 10/7 పేమెంట్. ఎవరి క్రియేటర్ అంటే ఎవరు వస్తారు? క్రిస్ ప్రైవేట్ లిమిటెడా, ప్రియా టెక్? ఎవరు వస్తారమ్మా? ఎవరు వస్తారు? Krish Private Limited. ఎస్, క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ వస్తారు. క్రిస్సా ప్రియా కదా క్రియేటర్ అంటే. 2 lakhs మనం పర్చేజ్ చేసాం, 1,50,000 మనం ఇస్తున్నాం. ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ 50,000 ఇవ్వాలి. ఇప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. బిల్ నెంబర్ 100 మీద 80,000కి మనం పర్చేజ్ చేసాం, కానీ ఎంత ఇస్తున్నాం? 50,000 ఇస్తున్నాం. బిల్ నెంబర్ 200 మీద 50,000కి పర్చేజ్ చేసాం, 30,000 ఇస్తున్నాం. 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. 300 మీద 40కి 40 ఇస్తున్నాం. 400 మీద 30కి 30 ఇచ్చేస్తున్నాం. పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రం చూపిస్తాయి, క్లియర్ అయిన బిల్స్ కనిపించవు. ఇప్పుడు క్రెడిట్ క్యాష్ తీసుకోవాలి. క్రెడిట్ క్యాష్. నెక్స్ట్ రిసిప్ట్ ఫ్రమ్ డెబ్టర్స్ 15/7. ఎవరి నుంచి? క్రిస్ నుంచి. 2,50,000కి మనం సేల్ చేసాం. కస్టమర్ ఎంత ఇచ్చాడు? 2,20,000 ఇచ్చాడు. 201, 1 lakh సేల్ చేస్తుంటే 80,000 ఇచ్చారు. 202, 40కి 40 ఇచ్చేశారు. 203, 60కి 50 ఇచ్చారు. తర్వాత 50కి 50 ఇచ్చేశారు. క్యాష్. సేవ్. ఇలా ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి.
సో తర్వాత 27, 25,000. శ్రీ కంప్యూటర్స్. కంట్రోల్ ఏ, డైరెక్ట్ గా సేవ్, ఎస్కేప్ ఇవ్వండి, డే బుక్ లోకి వెళ్ళండి, ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి. 1/7/31/7. ఆ మంత్ లో చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కనపడతాయి. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. నెట్ ప్రాఫిట్ 50,000. 2,50,000 లో 2 lakhs వెళ్ళిపోతే ఎక్స్పెన్స్, నెట్ ప్రాఫిట్ 50. డాష్ బోర్డ్. రిపోర్ట్స్ ఒకే చోట కనబడుతున్నాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, కాంట్రా రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, లెడ్జర్, ప్రియాటెక్ సొల్యూషన్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండర్. ఓన్లీ పెండింగ్ బ్యాలెన్సెస్ కనబడుతున్నాయి. బిల్ నెంబర్ 100 మీద 80,000 పర్చేజ్ చేసాం, 50,000 మన బిజినెస్ ఇచ్చింది, 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. బిల్ నెంబర్ 200, 50,000 పర్చేజ్ చేసాం, 30,000 ఇచ్చాం, 20,000 పెండింగ్ ఉంది. టోటల్గా 2 కలిపితే 50,000 మనం ఇవ్వాలా. క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. బిల్ నెంబర్ 201, 1 lakh మనం సేల్ చేసాం, 80,000 ఇచ్చారు, 20,000 పెండింగ్ ఉంది. 60,000 సేల్ చేసాం, 50 ఇచ్చారు, 10,000 పెండింగ్ ఉంది. 2 కలిపితే 30,000. పేయబుల్స్ అంటే మనం పే చేసే వాల్యూ చూపిస్తుంది. రిసీవబుల్స్ అంటే మనకు వచ్చే వాల్యూస్ చూపిస్తుంది. సో ఈ విధంగా మనము బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది చేయాల్సి వస్తుంది. కాంట్రాలో ఒక వోచర్ ఉంది, జర్నల్లో ఒక వోచర్ ఉంది, పేమెంట్లో 1, పర్చేజ్లో 1, రిసిప్ట్లో 2, సేల్స్లో 1. గ్రూప్స్, వోచర్స్, లెడ్జర్స్, కరెన్సీస్. ఇలా మనము బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనే కాన్సెప్ట్ని మనం చేయాల్సి వస్తుంది. సెకండ్ ప్రాబ్లం మీరే చేయాలి, ఫస్ట్ సెకండ్ మీరే చేయాలి. సెకండ్ ప్రాబ్లం ఏంటి ఎక్స్ట్రా ఇక్కడ, అక్కడ అమౌంట్ నేను యాడ్ చేయలేదు, మీరే యాడ్ చేసుకోవాలి. కేకే సర్వీస్ కంపెనీ, ఇవి యాజువల్గా పేమెంట్లో వస్తాయి. ఈ 4 పేమెంట్లో వస్తాయి. క్యాపిటల్ రిసిప్ట్లో వస్తుంది. ఇక్కడ నేను అమౌంట్ యాడ్ చేయలేదు, మీరే యాడ్ చేసుకోవాలి. 50, 60, 70. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ ఇర్ఫాన్ ట్రేడర్స్. అప్పుగా పర్చేజ్ చేస్తున్నాం, న్యూ రెఫరెన్స్. అప్పుగా సేల్ చేసినాం, న్యూ రెఫరెన్స్. తర్వాత అమౌంట్ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇక్కడ క్యాష్ పేమెంట్ రిసిప్ట్ ఇచ్చేటప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. అగైనెస్ట్ రెఫరెన్స్. ఫైనల్గా ఇక్కడ మనకి నెట్ ప్రాఫిట్ 63,000 రావాలి. నెట్ ప్రాఫిట్ 63,000. క్లియర్ అమ్మా? ఇవన్నీ సార్ నాకు ఒక డౌట్ ఉంది చెప్పమా. సార్. అది అది లాస్ట్ క్లాస్ లో కార్తిక్ ఐటీ సొల్యూషన్ అని చెప్పేసి ఒకటి ప్రాబ్లం ఉంది చూడండి సార్. అదొకసారి చేసి చూపిస్తారా సార్? నాకు చాలా డౌట్స్ ఉన్నాయి అందులో. కష్టం అమ్మా, అవన్నీ మీరు చేయాలి. నేను చూపిస్తే ఏముంది చూడండి. టెక్నికల్ పాయింట్స్ మధ్య మధ్యలో చెప్పుకుంటూ వస్తా. టాలీ ప్రైమ్ 7.0లో టెక్నికల్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు చెప్పబోయే వచ్చేసి టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్. టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ఎన్ని రకాలు? 2 types. ఒకటి టాలీ వాల్ట్ పాస్వర్డ్, 2 కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. టాలీ వాల్ట్ పాస్వర్డ్ రామ్ ఐటీ సొల్యూషన్స్ అని కంపెనీ చేశారు. ఈ కంపెనీ మన కంటికి కనిపించదు, స్టార్స్ రూపంలో ఉంటుంది.
సో ఎందుకు సార్ పాస్వర్డ్ సెటప్ చేయాలంటే మీ బిజినెస్ అకౌంట్స్ ఎవరు చూడకూడదు, మీరే మెయింటైన్ చేయాలి అన్నప్పుడు ఈ పాస్వర్డ్స్ మీరు సెటప్ చేసుకుంటారు. పాస్వర్డ్ సెటప్ చేసేటప్పుడే వార్నింగ్ ఇస్తుంది. వన్స్ పాస్వర్డ్ మర్చిపోయారంటే అది మళ్ళీ మీరు డేటా రికవరీ చేయలేరు. టాలీ కంపెనీ కాంటాక్ట్ అవ్వాలి. ఓకే. సో ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ మన కంటికి కనిపించదు. రామ్ ఐటీ సొల్యూషన్ చేశారు, ఇది పాస్వర్డ్ కంటికి కనిపించదు, కంపెనీ నేమ్ కంటికి కనిపించదు, ఇలా స్టార్స్ రూపంలో కనబడుతుంది. దీనికి నెంబర్ అయితే ఉంటుంది, నెంబర్ అయితే జనరేట్ చేసినట్టుగా ఉంటుంది. ఓకే. సో అది సో తర్వాత పాస్వర్డ్ సెటప్ చేసిన తర్వాత దీన్ని చేంజ్ చేయొచ్చు. పాస్వర్డ్ని చేంజ్ చేయొచ్చు, బట్ రిమూవ్ చేయలేం. పాస్వర్డ్ని రిమూవ్ చేయలేం, పాస్వర్డ్ని చేంజ్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీస్ టాలీ వాల్ట్ పాస్వర్డ్లో ఉంటాయి. ఓకే డన్. తర్వాత కంట్రోల్ యూజర్ పాస్వర్డ్స్. ఓకే. పాస్వర్డ్ క్రియేట్ చేయొచ్చు, సెటప్ చేయొచ్చు. కంపెనీ నేమ్ ఇక్కడ ఎలా వస్తుంది? యూజర్ నేమ్ టాలీ పాస్వర్డ్ 1 2 3. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని షో చేస్తుంది, ఇక్కడ పాస్వర్డ్ షో అవుతుంది. ఓకే, అంటే కంపెనీ నేమ్ చూడొచ్చు పాస్వర్డ్ సెటప్ చేసిన తర్వాత. కంపెనీ నేమ్ కంటికి కనబడుతుంది. ఓకే. సో పాస్వర్డ్ని రిమూవ్ కూడా చేయొచ్చు వద్దనుకుంటే. పాస్వర్డ్ని రిమూవ్ చేయొచ్చు, చేంజ్ కూడా చేయొచ్చు. ఆ ఫెసిలిటీస్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్లో ఉంటాయి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు అడుగుతాయి, ఇక్కడ ఓన్లీ పాస్వర్డ్ మాత్రమే అడుగుతుంది. ఈ రెండు రకాల పాస్వర్డ్స్ని టాలీ ప్రైమ్ 7.0లో ఎలా సెటప్ చేయాలనేది టుడే క్లాస్లో మీకు చూపిస్తా. ఇలా స్టార్ కనబడుతుందా? ఇలా స్టార్లు కనబడితే ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్ అని అర్థం. చూద్దాం. ఫస్ట్ ఏంది? రామ్ ఐటీ సొల్యూషన్స్. ఇక్కడ సెక్యూరిటీ ఫీచర్స్ ఈ రెండు బయటకు వచ్చాయి కదా, ఇవి యాక్చువల్గా కనిపించకూడదంటే F2 వాళ్ళకి వెళ్ళి ఈ నో పెట్టాలి. టాలీ వాల్ట్ ఈ రెండు నో పెట్టామంటే మనకి పాస్వర్డ్ కంటికి కనిపించదు. ఓకే. ఒకసారి బ్యాక్ వద్దాం. నో పెట్టేస్తున్నాను. కనిపించాయా? చూసారా? పాస్వర్డ్ కనిపించట్లేదు. మళ్ళీ ఎస్ పెడితే బయటకు వస్తాయి. సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్. ఎస్, టాలీ వాల్ట్ పాస్వర్డ్. ఇక్కడ నేను 1 2 3 అని ఇస్తున్నాను. మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ 1 2 3 ఆడ అడుగుతుంది, ముందే చెప్తుంది. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. ముందే వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా F11కి వెళ్ళదు, మధ్యలో మన మీడియేటర్గా పాస్వర్డ్ అడుగుతుంది. చూడండి, మధ్యలో పాస్వర్డ్ అడిగింది. 1 2 3 ఇస్తేనే F11కి వెళ్తాం, లేకుంటే వెళ్ళలేము. కంట్రోల్ ఏ సేవ్. ఓకే. సో ఇప్పుడు రామ్ ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. రేపు వచ్చి ఇదే కంపెనీని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఇది కంటికి కనబడుతుందా లేదా? రైట్ సైడ్ కంపెనీలోకి వెళ్తున్నా. ఈ నెంబర్ ఎంత? 100123. చూడండి, కంపెనీ నేమ్ నెంబర్. డేటా ఇది ఎలా సేవ్ చేసుకుంటుంది? జీరోస్ లేదా వన్స్లో సేవ్ చేసుకుంటుంది డేటా. దీని గుర్తు పెట్టుకొని దీని ప్రకారంగా మనం సబ్జెక్ట్ ఇది పలానా కంపెనీ అని గుర్తు పెట్టుకోవాలి. లేకుంటే 10 కంపెనీ కోళ్ళు ఉన్నాయనుకో, 10 కంపెనీ కోళ్ళకి ఏ నెంబర్ అని తెలియదు. ఓకే, క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా మీకు రామ్ అని కనబడుతుందా? రామ్ ఐటీ సొల్యూషన్స్ అని ఎక్కడైనా కనబడుతుందా? ఎక్కడ కనిపించలేదు. చూడండి, చూడండి, ఎక్కడ కనిపించలే.
ఇక్కడ చూడండి నెంబర్ 100123 స్టార్స్. ఇప్పుడు ఓపెన్ అయింది. సార్ ఈ పాస్వర్డ్ నేను మార్చాలనుకుంటున్నాను అనుకుంటే కంపెనీ టాలీ వాల్ట్ ఓల్డ్ పాస్వర్డ్ 123 న్యూ పాస్వర్డ్ 123456 123456 ఎంటర్ ఎంటర్. ఎస్. డూ యూ వాంట్ టు కాపీ? నో. ఇప్పుడు 123 ఇస్తే ఓపెన్ అవ్వదు. 123456 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను చూడండి. 123456 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఈ పాస్వర్డ్ వన్స్ సెటప్ చేసామంటే రిమూవ్ చేయలేం. కావాలంటే పాస్వర్డ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్ యొక్క ప్రత్యేకతలు. ఇది ఫస్ట్ పాస్వర్డ్. సెకండ్ పాస్వర్డ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. శైలజ ప్రైవేట్ లిమిటెడ్. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా. టాలీ 123 చూసారా, డైరెక్ట్ గా F11కి వెళ్ళలేదు, మధ్యలో పాస్వర్డ్ అడుగుతుంది. టాలీ 123 మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. కంట్రోల్ ఏ సేవ్. రేపు వచ్చి ఇదే కంపెనీ ఓపెన్ చేయాలనుకుంటున్నా. ఇది కంటికి కనబడుతుందా లేదా? క్లోజ్ చేస్తున్నా. ఇది చూడు 100149. జస్ట్ టైప్ చేయండి శైలజ. ఫిబ్రవరి కదా, ఫిబ్రవరి 16th ఉందా ఇక్కడ? శైలజ ప్రైవేట్ లిమిటెడ్ కంటికి కనబడుతుందా? ఓపెన్. సార్ ఈ పాస్వర్డ్ నాకు వద్దు సార్, రిమూవ్ చేయాలనుకుంటున్నా. నో. పాస్వర్డ్ 123 కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు క్లోజ్ చేసి ఆన్ చేయండి, పాస్వర్డ్ రిమూవ్ అయిపోయింది. క్లియర్. ఇలామా ఈ విధంగా టాలీ వాల్ట్ పాస్వర్డ్ ని సెట్ చేయొచ్చు, టాలీ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ కూడా సెట్ చేయొచ్చు. ఎందుకోసము అంటే మీ బిజినెస్ అకౌంట్స్ మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి అనుకుంటే మీరు ఈ పాస్వర్డ్స్ ని సెటప్ చేసుకోవచ్చు. లేదు అంటే నో నీడ్. క్లియర్? ఎనీ డౌట్స్ మా? సార్ చెప్పండి. సార్ ఇప్పుడు ఆల్రెడీ మనం కంపెనీ క్రియేట్ మొత్తం కంపెనీ ఆఫ్ లో ఉంది, ఈ మిడిల్ లో వర్క్ చేస్తున్నాము. ఇది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది కదా, ఆగస్ట్ లోనో సెప్టెంబర్ లోనో మన వాల్ట్ పాస్వర్డ్ గానీ అదే ఇంకోటి అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. వాల్ట్ పాస్వర్డ్ అయితే వన్స్ ఇస్తే మరి అది ఫిక్స్ అయిపోతుంది. అంతేనా? టాలీ వాల్ట్ పాస్వర్డ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే తీసుకోవచ్చు. కానీ టాలీ వాల్ట్ పాస్వర్డ్ రిమూవ్ చేయలేము. ఫిక్స్డ్ గా ఉండిపోతుంది. వాళ్ళ ముందే వార్నింగ్ ఇస్తున్నాడు కదా, వన్స్ ఒకసారి పెట్టుకున్నారంటే రిమూవ్ అయిందంటే మీరు టాలీ తో కాంటాక్ట్ అవ్వాలి. అట్లా ఓకేనా? డన్ గైస్, అవి చేసేయండి మా. సార్ ఇంకోటి సార్ ఇంకోటి ఇప్పుడు మన స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఉన్నాయి కదా సార్. సపోజ్ హాస్పిటల్ ఉంది, ఇప్పుడు నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు కదా ఎక్కువ మంది. సో అలాంటప్పుడు మన అకౌంట్స్ ఎలా చేసుకుంటాం సార్? క్లాస్ లో వస్తాయి కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్. ఓకే, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ ఉపయోగించవచ్చు. అది మీకు ఫర్దర్ క్లాస్ లో వస్తుంది. అంటే ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు స్కూల్ అంటే ఇప్పుడు 2000 స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ డేటా అంతా కూడా మనం చేసుకోవచ్చు సార్. ఇప్పుడు కంపెనీలో మేనేజర్స్ ఉంటారు, తర్వాత సేల్స్ మ్యాన్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు, ఓకే, ఏజెంట్స్ ఉంటారు. ఎవరు ఏజెంట్స్, ఓకే, ఎవరు పేషెంట్స్ అనే ఒక గ్రూప్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఫర్దర్ మీకు క్లారిటీ వస్తాయి. ఓకే, ప్రతి కాన్సెప్ట్ తెలుస్తుంది,
అంతా నేర్చుకున్న తర్వాత అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందని మీకు అర్థమైపోతుంది క్లియర్గా సబ్జెక్ట్ అంతా థ్యాంక్స్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం సర్వీస్ ఓరియంటెడ్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలో తెలుసుకున్నాం. నౌ ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. అసలు ఇన్వెంటరీ ఎందుకు చేయాలి, ఏ పర్పస్ కోసం చేయాలి, దీనికి గల మెయిన్ రీజన్ ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ ఇన్వెంటరీ కిందికి వస్తాయి, ఎవరు ఇన్వెంటరీ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది, అసలు ఏంటి మీకు తెలిసినంత వరకు చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? అసలు ఏంటి ఇన్వెంటరీ? కంపెనీలో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ని ఒకసారి పోస్ట్ చేయడానికి ఇన్వెంటరీ యూస్ చేస్తాం సార్. లైక్ మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ గ్యాజెట్స్ కొన్ని టాలీ ప్రైమ్ ఒక 7.0లో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రతి వస్తువు, ల్యాప్టాప్ కానీ, మొబైల్ కానీ, షర్ట్ కానీ, వాచ్ కానీ, ఓకే, మీరు చేసిన డ్రెస్సెస్ కానీ, ఓకే, షూస్ కానీ, మీరు ఉపయోగించే ఫర్నిచర్ కానీ, ఇంట్లో ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, మీరు ఉపయోగించే ఆటోమొబైల్స్ కానీ, ఇవన్నీ ఏంటి? వీటిని ఏమంటారు? ఐటమ్స్ అంటారు. వీటిని ఏమంటారు? ఐటమ్స్ అని ఐటమ్స్ అంటారు. అంటే ఈ యొక్క ఇన్వెంటరీ ఏమని చెప్పొచ్చు అంటే మనము బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్. అంటే పర్టికులర్ గా ఐటమ్స్ ని, మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏది? నేచర్ ఆఫ్ బిజినెస్, నీ నేచర్ ఆఫ్ బిజినెస్ ను బట్టి నీది మొబైల్ షాపా, ఫర్నిచర్ షాప్సా, ఎలక్ట్రికల్ గూడ్స్ షాపా, ఆటోమొబైల్ షాపా, బైక్స్ షాపా, బైక్స్ కంపెనీనా, కార్ కంపెనీనా? సో ఇక్కడ పర్చేజ్ జరుగుతుంది, సేల్స్ జరుగుతుంది. పర్చేజ్ చేస్తాం ఎవరి నుంచి? సప్లయర్ నుంచి. సేల్ చేస్తాం ఎవరికి? కస్టమర్స్ కి. పర్చేజ్ చేస్తాం సప్లయర్ నుంచి, సేల్ చేస్తాం కస్టమర్ కి. ఈ మధ్యలో ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొబైల్ షాప్ అనుకోండి. మీ దగ్గర వివో మొబైల్ ఉంటుంది, ఓపో మొబైల్ ఉంటుంది, ఓకే, సో తర్వాత శాంసంగ్ ఉంటుంది. మీరు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్తారు. బెంగళూరు, అక్కడ మీరు ఒక్కొక్క మొబైల్ 10,000తో పర్చేజ్ చేస్తారు. లోకల్ గా మీరు 15,000కి సేల్ చేస్తారు. అంటే మీ మార్జిన్ యాడ్ చేసుకుంటారు, ప్రాఫిట్ యాడ్ చేసుకుంటారు, అవన్నీ యాడ్ చేసుకొని ఇక్కడ మీరు మొదలు పెడతారు. మార్జిన్, ప్రాఫిట్ యాడ్ చేసుకొని ఇక్కడ మీరు మొదలు పెడతారు. ఓకే, సో ఇక్కడ మీకు జరిగే మధ్యలో ట్రావెలింగ్ కానీ, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ, లార్జ్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇవన్నీ కలుపుకొని మీరు దాని మీద ఎంత ప్రాఫిట్ యాడ్ చేస్తే నేను ప్రాఫిట్ లో ఉన్నాను చూసి మీరు మార్కెట్లో కస్టమర్కి సేల్ చేస్తారు. సో ఇక్కడ పర్చేజ్ అంటే ఇన్వర్డ్స్, సేల్స్ అంటే అవుట్వర్డ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 100 పర్చేజ్ చేసావు, 50 సేల్ చేసావు, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 50 ఉంటుంది. సో దీన్ని మనం ఏ విధంగా చేయాలి? ఎలా రిపోర్ట్స్ చెక్ చేయాలి? స్టాక్ సమ్మరీ ఏ విధంగా చెక్ చేయాలి? ఓకే, మంత్లీ రిపోర్ట్ ఎలా చెక్ చేయాలి? ఇవన్నీ కూడా మనము టుడే సెషన్ లో క్లియర్ గా డిస్కస్ చేస్తాం. ఇంకా మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ 1 ఏప్రిల్ 25తో స్టార్ట్ అవుతుంది, 31/3/26 కి ఎండ్ అవుతుంది ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అయితే 26 to 27. మనము ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ ఇన్వెంటరీ కాన్సెప్ట్ ని టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ లో ఎలా చేయాలనేది టుడే సెషన్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, మనకి పేజీ నెంబర్ 50, అర్జున్ మొబైల్ స్టోర్. 15 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. 5 lakhs కంపెనీలో డిపాజిట్ చేశారు బ్యాంక్ లో. తర్వాత బాలు మొబైల్ స్టోర్ నుంచి ఒక మొబైల్స్ 3 రకాల ఐటమ్స్, ఎయిర్ డబ్స్ 3 రకాల ఐటమ్స్, పెన్ డ్రైవ్స్ 3 రకాల ఐటమ్స్. ఆ క్వాంటిటీ రేట్ పర్చేజ్ చేశాము, వాటినే కస్టమర్ కి సేల్ చేశాము. ఫైనల్ ఎక్స్పెన్సెస్, పేమెంట్స్, రిసిప్ట్స్ ఉంటాయి. మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇది ఎలా చేయాలి అనేది
ఇప్పుడు మనం ఇన్వెంటరీలో చూస్తాం. అర్జున్ మొబైల్ స్టోర్. ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ట్రై చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో? ఎస్. ఇప్పటి వరకు మీరు మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మాత్రమే చేసింటారు. ఇప్పటి నుంచి మనకి ఏమొస్తుంది? వాటితో పాటు బిల్ వైజ్ నో పెట్టండి. ఈ రోజు నుంచి చెప్పబోయేటివి మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఈ 2 ఆప్షన్స్ కూడా ఎస్లో పెట్టాలి. ఈ 2 ఆప్షన్స్ ఎస్లో ఉంటేనే నీకు స్టాక్ రూల్స్, స్టాక్ ఐటమ్స్ ఇవన్నీ వస్తాయి. లేదంటే రావు. మిగతాటివి నో పెట్టండి. ఇప్పుడు మనం చేసేది వితౌట్ జిఎస్టీ. జిఎస్టీ లేకుండా ఇన్వెంటరీ ఎలా చేయాలనేది ఈ సెషన్ అనమాట. యాక్సెప్ట్ ఆర్ నో? సేమ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓజర్ టైప్ కీస్. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్దాం. చూడండి, ఈ రోజు ఏమొచ్చాయి కొత్తగా? ఇన్వెంటరీ మాస్టర్స్ వచ్చాయి. స్టాక్ గ్రూప్స్, స్టాక్ కేటగిరీస్, ఐటమ్స్, యూనిట్స్. ఇంతవరకు మనకి ఏమున్నాయి? అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి కనిపించకూడదు అనుకున్నారు అనుకోండి, దీనికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడ ఉంటుంది మనకి? ఎఫ్ లెవెల్లో ఉంటుంది. ఇవి కన్నా నో పెట్టారనుకోండి, కంట్రోల్ ఏ అంటే సేవ్. క్రియేట్ లోకి వెళ్తే ఇక్కడ కనిపించవు. మళ్ళీ వేసి పెట్టారనుకోండి, కనబడతాయి. ఓకే, ఇప్పుడు లెడ్జర్లోకి వెళ్దాం. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి ఈ ప్రాబ్లంలో చెప్పండి? క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ డైరెక్ట్ సేవ్. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్. కంట్రోల్ ఏ డైరెక్ట్ సేవ్. పర్చేజ్ అకౌంట్స్ డైరెక్ట్ సేవ్. కంట్రోల్ ఏ. బాలు మొబైల్ స్టోర్. సన్డ్రీ క్రెడిటర్స్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. కంట్రోల్ ఏ. కమాల్ మొబైల్ స్టోర్. సన్డ్రీ డెప్టర్స్. కంట్రోల్ ఏ. టాలీ సాఫ్ట్వేర్. ఫిక్స్డ్ అసెట్స్. కంట్రోల్ ఏ. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్. సన్డ్రీ క్రెడిటర్స్. కంట్రోల్ ఏ. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ ఏ. ఇవన్నీ మీకు రెగ్యులర్గా తెలుసు. ఇప్పుడు మనం ఇన్వెంటరీలోకి వెళ్తున్నాం. ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనము స్టాక్ యూనిట్స్ వేసుకోవాలి. మీరు చెప్పండి ఎగ్జాంపుల్స్. మొబైల్స్ ఎలా పర్చేజ్ చేస్తారు? ఎలా కొలుస్తారు మొబైల్స్ని? ఎలామా? నెంబర్సా, బాక్సెసా, పీసెసా, కేజీసా? ఎలా ఐడెంటిఫై చేస్తాం మొబైల్స్ని? నెంబర్స్. బనానాస్ మా ఎలా కొలుస్తాం బనానా? డజన్ ఆర్ నంబర్ సార్? ఎలా? డజన్స్. నంబర్స్ ఆర్ డజన్? యాపిల్స్ ఎలా కొలుస్తాం? నంబర్స్. కేజీస్. సర్స్ పీసెస్. ఓకే, సో తర్వాత మనకి ఎయిర్ డోవ్స్, బాక్సెస్ లా తీసుకోవచ్చు, వీలైతే నెంబర్స్ లా కూడా తీసుకోవచ్చు. ఇలా మనము మన బిజినెస్ కి రిలేటెడ్ ఏ విధంగా చేస్తున్నాం అనేది మనకి ఇన్వాయిస్ లోనే ఉంటాయి. ఓకే, జస్ట్ ఒకసారి మీకు చూపించాను అనమాట. మనకి ప్రాబ్లంలో ఎలా ఉన్నాయి ఇక్కడ చూడండి. క్వాంటిటీ అన్ని నెంబర్స్ లోనే ఉన్నాయి.
మీకు నెక్స్ట్ ప్రాబ్లంలో ఎక్స్ట్రా కూడా రావచ్చు. ఎన్ఓఎస్ నెంబర్స్, పీసీ పీసెస్, పీకే ప్యాకెట్స్, తర్వాత నెక్స్ట్ కేజీ కిలోగ్రామ్స్, ఇంకా బిఎక్స్ బాక్సెస్, బీటీ బాటిల్స్. నెక్స్ట్ ప్రాబ్లం వస్తాయి, జస్ట్ ముందే చూపిస్తాను. ఓకే, సిఎస్ కార్టూన్స్, ఇలాగా. ఓకే, ఇలా తీసుకోవాలి. ఎస్కేప్. నెక్స్ట్ స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి ఇక్కడ? మొబైల్స్, ఎయిర్ డబ్స్, పెన్ డ్రైవ్స్. ఇవన్నీ ఎక్కడికి వస్తాయి? ఫైనల్ గా ఐటమ్స్ క్రియేషన్ చేస్తాం కదా, ఆ ప్లేస్ లోకి వస్తాయి. కేటగిరీ లేదు, నెక్స్ట్ ప్రాబ్లం వస్తుంది. ఐటమ్ లేక వెళ్ళదు. ఇలా ఉంటుంది ఐటమ్ బాక్స్ వితౌట్ లైక్ జిఎస్టి. వివో, నోకియా, ఓపో అన్ని నెంబర్స్ లో ఉన్నాయి. వివో వివో ఏ గ్రూప్ ఇదికి వస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చినాయి మొబైల్స్. యూనిట్స్ ఎలా వస్తాయి? నంబర్స్. నోకియా మొబైల్స్ నంబర్స్, ఓపో మొబైల్స్ నంబర్స్. నెక్స్ట్ బోట్, ఎయిర్ డబ్స్ నంబర్స్, జేబిఎల్ ఎయిర్ డబ్స్ నంబర్స్, నాయిస్ ఎయిర్ డబ్స్ నంబర్స్, హెచ్పి పెన్ డ్రైవ్స్ నంబర్స్, శాండిస్క్ పెన్ డ్రైవ్స్ నంబర్స్, సామ్సంగ్ పెన్ డ్రైవ్స్ నెంబర్స్. ఇలా 1000 ఐటమ్స్ ఉన్న నెంబర్సే కాదు, బాక్సెస్ వస్తాయి, బాటిల్స్ వస్తాయి, పీసెస్ వస్తాయి. మీరు క్వాంటిటీ ఎలా వస్తే ఆ విధంగా చూసుకోవాలి. ఓకే, ఇలాగ చేసుకోవాలి. ఎస్కేప్. ఏవైనా మిస్టేక్ చేశారనుకోండి, గేట్ వే ఆఫ్ టాలీకి వచ్చి ఆల్టర్లోకి వెళ్ళి మీరు మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి ఇప్పుడు వచ్చేస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏముంది ఇక్కడ? 17 రిసిప్ట్ 17. క్యాపిటల్ 15 lakhs. Contra 27. Lakhs. Control A, direct save. Purchase. చూడండి, ఫార్మాట్ మారింది. 47 ఏమొచ్చింది? ఫార్మాట్, క్వాంటిటీ, రేటు, అమౌంట్, నేమ్ ఆఫ్ ఐటమ్. పర్చేజ్ సేల్స్ ఇలా వస్తుంది మా ఇన్వెంటరీ నుంచి. ఎంటర్ ఇవ్వండి. పార్టీ నేమ్ ఎవరు? ఇక్కడ బాలు మొబైల్ స్టోర్. ఎంట్రీ చేయండి. పర్చేజ్ లెడ్జర్ అవి మీరు చేసిండని ఇవి వచ్చేస్తాయి. స్పేస్ ఇవ్వండి, ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ ఏముంది? వివో. క్వాంటిటీ ఎన్ని? 15,000. ఒక్కొక్కటి 15,000 అంటే 7,50,000. ఇది ఈ బాక్స్ మీకు రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడే డైరెక్ట్ గా రావచ్చు, నో ప్రాబ్లం. ఈ ప్లేస్ లోనే డైరెక్ట్ గా మీకు మౌస్ రావచ్చు, నో ప్రాబ్లం. నోకియా 20,000.
ఓపో 50 25,000. అన్ని ఒకే పర్సన్ దగ్గర కొంటున్నాం. బోట్ 30 1500. JBL 40 500. Noise 50 1000. HP 60 500. Next SanDisk 70 600. Next Samsung 80 800. ఇలా 3,51,000కి మన బిజినెస్ బాలు మొబైల్ స్టోర్ నుంచి మన నేచర్ ఆఫ్ బిజినెస్ మొబైల్ షాప్ ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తుంది. సేవ్ చేయాలి. నెక్స్ట్ సేల్ చేస్తున్నాం కస్టమర్ కి. F8 ఫార్మాట్ మారుతుంది. 57 కస్టమర్ ఇక్కడ కమాల్ మొబైల్ స్టోర్. వివో చూడండి క్వాంటిటీ అంతా ఆటోమేటిక్ జనరేట్ అయ్యేది. వివో 30 20,000. నోకియా 20 25,000. SanDisk 40 1000. Boat 30 2000. JBL 20 1000. Noise 25 1200. సో టోటల్ గా 12,50,000కు మన బిజినెస్ కమాల్ మొబైల్ స్టోర్ నుంచి కమాల్ మొబైల్ స్టోర్ కి సేల్ చేసింది. మీరు కంట్రోల్ P ఇచ్చారంటే ప్రింట్ ప్రివ్యూ చూడొచ్చు. కంట్రోల్ P ఆల్ట్ జెడ్ జూమ్. కంట్రోల్ P అంటే ప్రింట్ అనమాట. వితౌట్ జిఎస్టీ బిల్ ఇలా ఉంటుంది. కంట్రోల్ A అంటే డైరెక్ట్ గా సేవ్. F7 Tally సాఫ్ట్వేర్ 22,000. Infotech Solutions 77 పేమెంట్. క్యాష్ పే టు క్రెడిటర్. క్రెడిటర్ అంటే ఎవరు వస్తారమ్మా? ఎవరు వస్తారు క్రెడిటర్ అంటే? ఎవరు వస్తారమ్మా క్రెడిటర్ అంటే? క్యాష్ పే టు క్రెడిటర్. బాలు వస్తాడా కమాల్ వస్తారా క్రెడిటర్ అంటే? ఎనీవన్? బాలు సార్. పాలు మొబైల్స్. దానికి ఇంతసేపు పట్టిందా? ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ కూడా సార్ ఇక్కడ ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ కూడా ఉంది కదా సార్. కానీ వాల్యూ తక్కువ కదా. ఇక్కడ 32 లక్షలు ఇక్కడ పైన 22,000 ఇక్కడ సార్ డిఫరెన్స్. క్యాష్ నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ 10/7. $1,00,000. రిసిప్టా మనం పేమెంట్ వేసింది రిసిప్ట్ కదా. పేమెంట్ వేసాం రిసిప్ట్ తీసుకో. కంట్రోల్ A సేవ్. పేమెంట్ డేట్ మారుద్దాం 37. రెంట్ 26,000. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకోవాలి. ఎస్కేప్.
డే బుక్లోకి వెళ్ళి మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలంటే మనం ఏ మంత్ 7th మంత్ వేసాం కదా, ఆల్ట్ F7, ఆల్ట్ F1, ఆల్ట్ F1 ఇచ్చామంటే చేంజ్ పీరియడ్. మనకి 1/7 నుంచి 31/7 వరకు పడిన ట్రాన్సాక్షన్స్ అంటే ఆ నెలలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని రావాలి. చూడండి ఇలా వచ్చేస్తాయి. ఓకే, అమౌంట్లు ఏమైనా మిస్టేక్ చేస్తే మార్చుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 2,70,000. స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజ్, అవుట్వర్స్ అంటే సేల్. ఓకే, ఎంటర్ చేయండి. చూడండి 40 పర్చేజ్ చేశాను, 20 సేల్ చేశాను, 20 క్లోజింగ్ బ్యాలెన్స్. ఏవైతే క్లియర్ అయిపోయి ఉంటావో అవి కనిపించవు. నైస్. 50 పర్చేజ్ చేశాను, 25 సేల్ చేశాను, 25 ఉన్నాయి. నోకియా 50 పర్చేజ్ చేశాను, 20 సేల్ చేశాను, 30 ఉంటాయి. ఓపో 50 పర్చేజ్ చేశాను, అవుట్వర్డ్ సేల్స్ ఏం చేయలేదు, 50 అలాగే ఉన్నాయి. వివో 50 పర్చేజ్ చేశాను, 30 సేల్ చేశాను, 20 ఉన్నాయి. ఇలా ఇది ఇన్వర్స్ అంటే పర్చేజ్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. 58,000, 23,000, 58 lakhs, 23,000. అకౌంట్ బుక్స్ అండ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, గ్రాఫ్ చూపిస్తుంది, వాల్యూ చూపిస్తుంది మంత్లీ. సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రాలో ఒక వోచర్ పోస్ట్ అయింది, జర్నల్లో ఒక వోచర్ పోస్ట్ అయింది, పేమెంట్లో 2 ఉన్నాయి, పర్చేజ్లో 1 ఉంది, రిసిప్ట్స్లో 2, సేల్స్లో 1. గ్రూప్స్ 28, లెడ్జర్స్ 11, స్టాక్ గ్రూప్స్ 3, స్టాక్ ఐటమ్స్ 9, వోచర్ టైప్స్ 24, యూనిట్స్ 7. ఇన్వెంటరీ బుక్స్, మంత్లీ రిపోర్ట్, బోర్డ్. సో ఇన్వర్స్ 30 పర్చేజ్ చేసాం, 30 సేల్ చేసాం, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏం లేదు. హెచ్పి 60 పర్చేజ్ చేసాం, సేల్స్ ఏం చేయలేదు, క్లోజింగ్ బ్యాలెన్స్ 60 అలాగే ఉంది. జేబిఎల్ 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, క్లోజింగ్ బ్యాలెన్స్ 20 ఉంది. నాయిస్ 50 పర్చేజ్ చేసాం, 25 సేల్ చేసాం, 25 అలాగే ఉంది. మంత్లీ రిపోర్ట్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, బోర్డ్. పర్చేజ్ సేల్స్ పక్క పక్కన ఎంత ప్రాఫిట్ అనేది తెలిసిపోతుంది. సో దీన్నే ఇన్వెంటరీ అంటారు. మనం ఐటమ్స్ ని పర్చేజ్ చేయడం, సేల్ చేయడం, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమొచ్చింది, ఎక్స్ట్రా కేటగిరీస్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. ఇది సన్ రైజ్ మెడికల్ ఏజెన్సీ. ఇక్కడ బాక్సెస్ లో పర్చేజ్ చేస్తాం, బాటిల్స్ లో పర్చేజ్ చేస్తాం, ప్యాకెట్స్ లో పర్చేజ్ చేస్తాం, పీసెస్ లో కూడా పర్చేజ్ చేస్తాం. టోటల్ 20 ఐటమ్స్ ఒకే పర్సన్ దగ్గర పర్చేజ్ చేసాం. ఇక్కడ ఎక్స్ట్రాగా మీకు కేటగిరీస్ ఒకటి యాడ్ అవుతాయి అంతే, జస్ట్ చూపిస్తున్నాను. స్టాక్ గ్రూప్స్ లో ఏమొస్తాయి, మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్, ఈ 2 స్టాక్ గ్రూప్స్ అంటారు. స్టాక్ కేటగిరీస్ ఏమొస్తాయి, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, నెక్స్ట్ సిరప్స్,
నెక్స్ట్ సోప్స్, నెక్స్ట్ టూత్ పేస్ట్, నెక్స్ట్ షాంపూస్. ఇవి కేటగిరీస్. స్టాక్ ఐటమ్స్ మీరు అవన్నీ నెక్స్ట్ ప్రాబ్లం క్రియేషన్ చేసి ఇవన్నీ చేసుకోవాలి. బ్యాటరీస్ బాక్సెస్ నేను ముందే చేసిన వాటి చూపిస్తున్నాను. నిమ్ స్లైడ్, మెడిసిన్స్. ఈ యూనిట్స్ కి అండర్ కి మధ్యలో కేటగిరీ రావాలి. F12కి వెళ్ళండి. యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్. ఇది ఎస్ పెట్టాలి. మధ్యలో మనకి కేటగిరీ వస్తుంది. ఇప్పుడు కేటగిరీ మన ఏ దాని కింద ఉంది? పెయిన్ కిల్లర్స్ కింద ఉంది. పెయిన్ కిల్లర్స్. యూనిట్స్ ఎలా పర్చేజ్ చేస్తాం? బాక్సెస్ ఇలా ఇవ్వాలి. ఓవరాల్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్సెస్. అట్లా ఏ దాని కింద ఏమొస్తాయో తీసుకోవాలి. నెక్స్ట్ అమాక్సిలా, మెడిసిన్స్ కేటగిరీ, యాంటీబయాటిక్స్, యూనిట్స్, బాక్సెస్. సిప్రో, మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, బాక్సెస్. జింటస్, మెడిసిన్స్ కేటగిరీ, సిరప్స్, యూనిట్స్, బాటిల్స్. నెక్స్ట్ కాఫ్, మెడిసిన్స్, సిరప్స్, బాటిల్స్. నెక్స్ట్ పియర్స్, జనరల్ ఐటమ్స్ కేటగిరీ, సోప్స్, యూనిట్స్, బాక్సెస్. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ సిబాక. అట్లా మీరు అన్ని తీసుకోవాలి. జస్ట్ చూపిస్తున్నాను. ప్యాకెట్స్ ఇలా అన్ని తీసుకొని వోచర్స్ లోకి వచ్చి పర్చేజ్ లోకి వచ్చి పర్చేజ్ లోనే టోటల్ 20 ఐటమ్స్ ఇవ్వాలి. మొత్తం ఎవరి కింద? సన్ ట్రేడ్స్ అండర్ లోనే మొత్తం 20 ఐటమ్స్ ని పర్చేజ్ చేసి సేవ్ చేయాలి. నెక్స్ట్ కస్టమర్స్ కి సేల్ చేయాలి. కస్టమర్స్ కి సేల్ చేస్తాం. ఇంకా ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పేమెంట్ లో ఎంటర్ చేసుకోవాలి. ఆల్ట్ సి, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్, కంట్రోల్ ఏ సేవ్ 20,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి, ఆల్రెడీ రెంట్ ఉంది కదా, లాస్ట్ మంత్ చేసింది ఉంటుంది కాబట్టి ఓకే 25,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000. ఆల్ట్ సి, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 25,000. ఆల్ట్ సి, ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆల్ట్ సి, ఫైర్ ఇన్సూరెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా ఇలా ఎంటర్ చేసుకుంటాం. కంట్రోల్ పి అంటే ప్రింట్ ప్రివ్యూ చూడొచ్చు.
ఆల్ట్ జెడ్ జూమ్. ఇలా ఈ విధంగా మనం ఇన్వెంటరీ అనేది చేస్తాం. ఇక్కడ కొత్తగా ఐటమ్స్ ని ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఐటమ్స్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఐటమ్స్ ని పర్చేజ్ చేసి సేల్ చేయడం. మన దగ్గర ఎంత పర్చేజ్ చేసాం, ఇన్వర్ట్స్ ఎంత సేల్ చేసాం, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగచ్చుమా ఎనీవన్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్. అలెగ్జాండర్, ఏమి లేవు సార్. యా హితేష్, అమర్నాథ్. ఇప్పుడు మనం చేసింది యా వితౌట్ జిఎస్టి కాకుండా మనం ఎలా చేయాలనేది ఇక్కడ తెలుసుకున్నాం. జిఎస్టి కాకుండా ఎలా చేయాలనేసి క్లియరా? రిమైనింగ్ మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? సార్ యా ప్రీవియస్ అని చేసేసారా? ప్రీవియస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నో సార్. క్లియర్. యా డన్ మా. సో 1-2 సార్లు వీడియో చూడండి, ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ఓకే, నెమ్మదిగా ఈచ్ అండ్ పాయింట్ మీ ఇంట్లో మెయిన్ పాయింట్స్ అక్కడే మెటీరియల్ రాసుకోండి. ఏ మెయిన్ హెడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయిన్ గా రాసుకోండి, మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకేనా? యా ఇప్పుడు మనం చేసేటన్ని జనరల్ ప్రాబ్లమ్స్, జనరల్ అన్నమాట, జనరల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఓకే, యా డన్ మా. టుమారో సార్ యా చెప్పండి బ్రదర్. సార్ ఇప్పుడు మీరు కంట్రోల్ కి చెప్పారు సార్. ఆల్ట్ సి లెడ్జర్ క్రియేషన్ సార్. ఆల్ట్ సి సార్ ఆల్ట్ సి అంటే లెడ్జర్ క్రియేషన్. లెడ్జర్ క్రియేషన్, ఐటమ్స్ క్రియేషన్ అండ్ యూనిట్స్ క్రియేషన్ అన్ని కూడా మధ్య మధ్యలో ఎన్ని చెప్తూ వస్తా షార్ట్ కట్స్. ఆల్ట్ ప్లస్ సి. మళ్ళీ వచ్చేలోకి ఆల్ట్ ప్లస్ సి అంటే ఆన్ ద స్పాట్ క్రియేషన్. అది లెడ్జర్ అయినా, ఐటమ్ అయినా, యూనిట్ అయినా, గ్రూప్ అయినా. ఓకే, సో తర్వాత కేటగిరీ అయినా ఏదైనా కూడా స్పాట్ క్రియేషన్. కంట్రోల్ ప్లస్ ఏ అంటే మళ్ళీ రిటర్న్ వచ్చర్. డైరెక్ట్ సేవ్, ఎక్కడి నుంచే చేయొచ్చు. ఓకే, ఇవన్నీ నేను మధ్యలో చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, పర్చేజ్లో ఉన్నా, ఆన్ ద స్పాట్ ఆల్ట్ సి, బాను ట్రేడర్స్, సన్రీ క్రియేటర్స్. కంట్రోల్ ఏ డైరెక్ట్ సేవ్, కంట్రోల్ ఏ పర్చేస్. ఐటమ్ చేయాలి ఇక్కడనే స్పాట్. ఆల్ట్ సి, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పి ల్యాప్టాప్. ఆల్ట్ సి ల్యాప్టాప్స్ అని గ్రూప్ చేసుకున్నా, ఆన్ ద స్పాట్. ఓకే, యూనిట్ సార్. ఆల్ట్ సి, టన్స్. ఇట్లా ఆన్ ద స్పాట్ చేయొచ్చు. ఓకే, క్లియర్? ఓకే సార్. యా Yes, sir. డన్. బాయ్ బాయ్. Thank you. ఇవన్నీ మధ్య మధ్యలో చెప్పుకుంటూ వస్తాను ఇంకా. ఓకే, సిచ్యువేషన్ బట్టి.